నగరంలో జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను ప్రోత్సహించడానికి, విద్యార్థుల నమోదును పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. ఉపాధ్యాయులు స్వయంగా పిల్లల నివాసాలకు వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు. బడిగంట మోగే టైం దగ్గర పడటంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా రూపొందించిన బడిబాట కార్యక్రమం గ్రేటర్లో ప్రారంభమైంది. బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించేలా కృషి చేస్తున్నారు. జూన్ 6 నుంచి 19 వరకు జయశంకర్ బడిబాట కార్యక్రమం జరగనుంది. అనివార్య కారణాల వల్ల మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించే విధంగా ఒప్పిస్తున్నారు. పిల్లల ఇంటిని సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో ఉండే సౌకర్యాల గురించి తెలియచేయడం, చదువు అవసరాన్ని తల్లిదండ్రులకు వివరిస్తూ వారిని ఒప్పిస్తున్నారు. పాఠశాలల పునః ప్రారంభమయ్యే వరకు అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. డోర్ టు డోర్ సర్వే, ప్రతి ఇంటికి వెళ్ళి బడిఈడు పిల్లల్ని గుర్తించడము, వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను ప్రతి తల్లిదండ్రికి తెలియజేయడము, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలతో పాటు వారిని బడిలో ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెంచడం కోసము మా యొక్క ఉపాధ్యాయులందరూ కూడా ప్రతిరోజు డోర్ టు డోర్ సర్వే చేయడము, ఇందులో ఏఏపిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడము. అందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఈ 12వ తారీఖు లోపల స్టార్ట్ అయ్యే ముందే ఇక్కడ మిగిలి ఉన్న సౌకర్యాలను కూడా కల్పించి వాటికి నాణ్యమైన విద్యను అందించడం కోసము మన ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. గవర్నమెంట్ హై స్కూల్ ఎన్బిటి నగర్ ఈ రోడ్ నెంబర్ 12లో ఈ పాఠశాలకు చాలా మంచి పేరు ఉంది. చక్కటి స్ట్రెంత్ 600 మంది విద్యార్థులతో కూడిన పాఠశాల ఇది. అయినా కూడా మేము గవర్నమెంట్ ఆదేశించిన ప్రకారము ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో ప్రతిరోజు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మేము ఏ రోజు చేయవలసినవి ఆ రోజు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. నిన్న 6వ తారీఖు మొదలు పెట్టడం స్టార్ట్ అయింది ప్రోగ్రాము. నిన్న షెడ్యూల్లో భాగంగా నిన్న మేము ఏఏపిసి సభ్యులందరితో పాటు టీచర్లు, మా హెడ్ మాస్టర్ గారు అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని దీని గురించి ఏం చేయాలి అనేసి నిర్ణయం చేసుకున్నాము. తర్వాత ర్యాలీ కూడా తీయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా ప్రతిరోజు ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ర్యాలీలు, బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉండే సౌకర్యాలు, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, ఉచిత పుస్తకాలు, స్కూల్ డ్రెస్సుల పంపిణీ, డిజిటల్ క్లాసులు వంటి సౌకర్యాలు ఉన్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తోన్నట్టు ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. పాఠశాలలో డిజిటల్ బోర్డు, కంప్యూటర్ ల్యాబ్తో ప్రైవేటు పాఠశాలల కంటే గొప్పగా అన్ని సౌకర్యాలు విద్యార్థులకు కల్పిస్తున్నామన్నారు టీచర్లు. ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటున్నారు. నగరంలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. నగరంలోని పలు పాఠశాలలోని ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడియేడి పిల్లలందరినీ బడిలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్నామని పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దని వాళ్ళు తెలియజేస్తున్నారు. శ్రీకాంత్, అరుణ్, HM TV, హైదరాబాద్.